సాధారణంగా ప్రాపంచిక బంధాలే కష్టానికి కారణాలు. వాటికి అనవసరంగా ప్రాధాన్యత ఇచ్చిన వారికే అవి ఎక్కువగా ఉంటాయి. వ్యక్తి తనకు కలిగిన కష్టాలు, శోకాల నుండి తన దృష్టిని దూరంగా మళ్లిస్తే వాటి చెడ్డ ప్రభావం తగ్గిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ అవసరాన్ని మించిన బంధాన్ని వాటితో ఏర్పరచుకోకుండా ఉండే అలవాటు చేసుకోవాలి. అప్పుడే అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగానూ సంతృప్తిగానూ ఉండగలుగుతాడు. ఒక వ్యక్తి తన ఉపయోగం కోసం రకరకాల వస్తువులను పొంది ఉంటాడు. వాటిలో కొన్ని రుచిగా ఉండవు, బాగుండవు కూడా. కానీ వాటిని జాగ్రత్తగా వాటి స్థానాల్లో భద్రపరుస్తాడు. అదేవిధంగా అతడు తన కష్టాలను, బాధలను కూడా భద్రపరుస్తాడు. మానవ శరీరమే ఆత్మ యొక్క గృహము. బాగున్నవి కానీ, బాగులేనివి కానీ అన్ని విషయాలు దానిలో ఉన్నాయి. సమయాన్ని బట్టి అవి మన లక్ష్యాన్ని నెరవేరుస్తుంటాయి. వాటిని మనమే సరియైన స్థానాల్లో పెట్టాలి. అప్పుడు మన లక్ష్యాన్ని చేరుకోవటానికి అవి ఉపయోగపడుతుంటాయి. అసలు నిజానికి వాటిని సక్రమంగా వాడుకోవటానికి గాని, చక్కగా అమర్చుకోవడంలో గాని క్రమశిక్షణ లేకపోవడం వల్లే అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. నిజానికి వాటిల్లో దుఃఖం స్వతహాగా లేదు. అది దుఃఖాలకుండే నైజం. వాటిని మనం జాగ్రత్తగా వినియోగిస్తే ఇవి మనకు లాభాన్ని చేకూరుస్తాయి. తప్పుగా వినియోగిస్తే మనకు కీడు చేస్తాయి. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం ఏమిటంటే, వాటన్నింటినీ ఒక మహాత్ముని ఆధీనానికి అప్పగించి వాటితో నీకు ఎలాంటి సంబంధము లేకుండా చేసుకోవడమే. సమస్యలు, వ్యాకులతలు, దుఃఖాలు, బాధలు అన్నీ అప్పుడు ఉపశమించి కర్తవ్యం తప్ప మరేదీ మన దృష్టిలో ఉండదు. సాధన సర్వస్వానికి సారమైన శరణాగతి ముఖ్యమన్న ఆలోచనను అది మనకు అవగతమయ్యేలా చేస్తుంది.